చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతిగాంచిన వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సమయంలో దర్శకుడు వశిష్ఠ ఒక ఉత్తేజకరమైన వీడియోను పంచుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియోలో చిరంజీవి పాతకాలపు ఉనికి మరియు వశిష్ఠ ఫైర్ ఎమోజీతో క్యాప్షన్ చేయబడ్డాయి. త్వరలో ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మేము కీరవాణి సాంగ్స్ ని రెడీ చేసినట్టు సమాచారం. అందులో ఒక మా సాంగ్ కూడా మొదటి పాటగా విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ పాటలో చిరంజీవి డాన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయట. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణ నటిస్తున్నారు. అశోక్ రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశుత వేముగట్టి నండూరి మరియు కునాల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యూబీ క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సోషో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను డైరెక్టర్ వశిష్ఠ నెట్టింట షేర్ చేశాడు. విశ్వంబరకు సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయని తెలియజేస్తూ చంద్రబోస్, కీరవాణి చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను పోస్టు పెట్టారు. విశ్వంబరకు మంచి సంగీతాన్ని అందించినందుకు కీరవాణి గారికి థ్యాంక్స్ చెప్తూ ఆడియన్స్ ఈ సాంగ్స్ చూసి ఎంతో ఆనందిస్తారని, సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. విశ్వంబర కోసం కీరవాణి స్పెషల్ కేర్ తీసుకుని మరీ మ్యూజిక్ ను కాంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ కు అధిక ప్రాధాన్యం కలిగి ఉన్న ఈ సినిమాకు దానికి తగ్గ బీజిఎం ఇవ్వాలని కీరవాణి ప్రయత్నిస్తున్నాడని, సినిమా రిలీజ్ తర్వాత విశ్వంబర హైలైట్స్ లో కీరవాణి సంగీతం కూడా ఒక హైలైట్ గా నిలవనుందని సమాచారం. బోలాశంకర్ డిజాస్టర్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఆశలని కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.